హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ సైకాలజీ అండి. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 చెప్పాను. ఇది పార్ట్ 3 అండి. ఇది ఎస్జిటి పేపర్ 1 14th డిసెంబర్ 2025లో జరిగిన ఎగ్జామ్ అండి, మార్నింగ్ షిఫ్ట్ది. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ 20 క్వశ్చన్స్ ముందు వీడియోస్లో కంప్లీట్ అయ్యాయి. ఒక్కసారి మీరు వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. ద కాన్సెప్ట్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ CLA ఈజ్ స్ట్రెంథెన్డ్ ఆన్ ద లెర్నింగ్ థియరీ కాల్డ్ ఆప్షన్ 1 థియరీ ఆఫ్ అసోసియేషన్, ఆప్షన్ 2 ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ, ఆప్షన్ 3 అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ, ఆప్షన్ 4 థియరీ ఆఫ్ కన్స్ట్రక్టివిజం. భాగస్వామ్య అభ్యసనము CLA అను భావనను ఈ అభ్యసన సిద్ధాంతం బలపరుస్తుంది. ఆప్షన్ 1 సంసర్గవాద సిద్ధాంతం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 పరిశీలన అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 నిర్మాణాత్మక సిద్ధాంతం. ఏంటండి? భాగస్వామ్య అభ్యసనం అను భావనను ఈ అభ్యసన సిద్ధాంతం బలపరుస్తుంది. ఏంటి? CLA అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అభ్యసనం. నిర్మాణాత్మక సిద్ధాంతం అంటే విద్యార్థులు గుంపులుగా కలిసి చర్చలు చేస్తూ ఆలోచనలు పంచుకుంటూ నేర్చుకోవటం. ఇది కన్స్ట్రక్టివిజం అంటే నిర్మాణాత్మక సిద్ధాంతం మీద ఆధారపడింది. ఈ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు తమ అనుభవాలు పరస్పర చర్యల ద్వారా జ్ఞానం నిర్మించుకుంటారు. సో నిర్మాణాత్మక సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఎందుకనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం చూడండి. నిర్మాణాత్మక సిద్ధాంతం అండి గుంపులుగా కలిసి చర్చలు చేస్తూ ఆలోచనలు పంచుకుంటూ నేర్చుకోవటం. అంటే ఇది ఒక కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు తమ అనుభవాలు పరస్పర చర్యల ద్వారా జ్ఞానం నిర్మించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ దట్ హ్యాపెన్స్ త్రూ విజువల్, సౌండ్, టేస్ట్ అండ్ టచ్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ 1 విజువల్ లెర్నింగ్, ఆప్షన్ 2 డిస్క్రిమినేషన్ లెర్నింగ్, ఆప్షన్ 3 పర్సెప్చువల్ లెర్నింగ్, ఆప్షన్ 4 కాన్సెప్చువల్ లెర్నింగ్. దృశ్యాలు, శబ్దాలు, రుచి మరియు స్పర్శ ద్వారా జరిగే అభ్యసనాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 దృశ్యాభ్యసనం, ఆప్షన్ 2 వివేచన అభ్యసనం, ఆప్షన్ 3 ప్రత్యక్ష అభ్యసనం, ఆప్షన్ 4 భావనాత్మక అభ్యసనం. ఇక్కడ చూడండి, కళ్ళు, చెవులు, రుచి, స్పర్శ వంటి ఇంద్రియాల ద్వారా జరిగే అభ్యసనాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటారు. అంటే పర్సెప్చువల్ లెర్నింగ్ అంటారు. ఇందులో విద్యార్థి తన ఇంద్రియాల ద్వారా వచ్చిన సమాచారాన్ని గ్రహించి అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? దృశ్యాలు, శబ్దాలు, రుచి మరియు స్పర్శ ద్వారా జరిగే అభ్యసనాన్ని ఇలా అంటారు. ఇక్కడ ఉంది కదండి, కళ్ళు, చెవులు, రుచి, స్పర్శ వంటి ఇంద్రియాల ద్వారా జరిగే అభ్యసనాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటారు. అంటే ఇది ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దృశ్య అభ్యసనం అంటే విజువల్ లెర్నింగ్ కేవలం చూడటం ద్వారా మాత్రమే. వివేచన అభ్యసనం డిస్క్రిమినేషన్ లెర్నింగ్ ఓన్లీ తేడాలను గుర్తించడం. భావనాత్మక అభ్యసనం కాన్సెప్చువల్ లెర్నింగ్ భావనలు, సిద్ధాంతాలు నేర్చుకోవడం. సో మనకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లోని దృశ్యాలు, శబ్దాలు, రుచి మరియు స్పర్శ ద్వారా జరిగే అభ్యసనాన్ని ఏమంటారు? ప్రత్యక్ష అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఫర్ ఎవ్రీ 100 people, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్. సామాన్య సంభావ్యత సర్దుబాటు వక్రంలో ఉండదగిన ప్రతి 100 మందికి వివిధ సర్దుబాటు స్థాయిలలోని వ్యక్తుల సంఖ్య ఇచ్చాడు. సాధారణ సర్దుబాటు, ఎక్కువ సర్దుబాటు, అతి తక్కువ సర్దుబాటు. ఇక్కడ వాటికి నెంబర్స్ ఇచ్చారు కదండి. ఫస్ట్ మనము ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అంటే ఏంటో అనేది తెలుసుకుందాము. NPC
దీనిని బెల్ షేప్డ్ కర్వ్ అని కూడా అంటారండి. ఈ బెల్ షేప్డ్ కర్వ్ ప్రకారం మనుషుల లక్షణాలు అంటే అడ్జస్ట్‌మెంట్ గానీ, ఇంటెలిజెన్స్ గానీ, అచీవ్‌మెంట్స్ కానీ ఇలా ఎక్కువ సగటు స్థాయి అంటే యావరేజ్ లెవెల్ దగ్గరే ఉంటాయి. ఎన్‌పీసీలో సాధారణ పంపిణీ ప్రతి 100 మందిలో సాధారణంగా ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఈ బెల్ షేప్‌లో ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది. ఏంటి? మనుషుల లక్షణాలు ఎక్కువ సగటు స్థాయి దగ్గరే ఉంటాయి ఎప్పుడు. సో, ప్రతి 100 మందిని తీసుకున్నప్పుడు యావరేజ్ అడ్జస్ట్‌మెంట్ సగటు అనుకూలత ఇప్పుడు మీరు 100 మెంబర్స్‌ని తీసుకున్నారనుకోండి. సగటు అంటే ఆల్మోస్ట్ చాలామందివి ఎక్కడ ఉంటుంది? అనుకూలత అంటే పైన ఇక్కడ 68 100 మెంబర్స్ ఇచ్చారు కదండీ! సో, ఇక్కడ 68 నెక్స్ట్ మోర్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఇక్కడ 16 మెంబర్స్, ఇక్కడ 16 మెంబర్స్ అంటే లీస్ట్ అడ్జస్ట్‌మెంట్. ఎందుకంటే బెల్ కర్వ్‌లో మధ్యలో ఎక్కువ మంది ఉంటారు. 2 వైపులా హై అండ్ లో తక్కువ మంది ఉంటారు. సో, ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అనేది అన్ని ఇంకో పేరు బెల్ షేప్ కర్వ్. ఈ బెల్ షేప్ కర్వ్ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ సగటు అనుకూలత అంటే యావరేజ్ అడ్జస్ట్‌మెంట్ అనేది 68 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ అడ్జస్ట్‌మెంట్, లీస్ట్ అడ్జస్ట్‌మెంట్ ఇవి 2 16, 16 ఉంటాయి. ఇప్పుడు మనకు 100 సరిపోయింది కదండీ మనకిచ్చిన ఆప్షన్స్‌లలో. సో, ఏంటి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 68, 16, 16. So, option 4 is the correct answer. Next question. Find the correct statement related to quartile deviation QD. Option 1. The difference between the first and second quartiles is QD. Option 2. Half of the difference between the second and third quartile is QD. Option 3. Half of the difference between the first and third quartile is QD. Option 4. The difference between second and third quartile is QD. చతుర్థాంశ విచలనమునకు సంబంధించి సరైన వాక్యమును కనుగొనుము. ఆప్షన్ 1. ప్రథమ ద్వితీయ చతుర్థాంశాలకు గల భేదము చతుర్థాంశ విచలనం. ఆప్షన్ 2. ద్వితీయ తృతీయ చతుర్థాంశాలకు గల భేదాలలో సగం చతుర్థాంశ విచలనం. ఆప్షన్ 3. ప్రథమ తృతీయ చతుర్థాంశాలకు గల భేదాలలో సగం చతుర్థాంశ విచలనం. ఆప్షన్ 4. ద్వితీయ తృతీయ చతుర్థాంశాలకు గల భేదాలు చతుర్థాంశ విచలనం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము అసలు ఈ చతుర్థాంశ విచలనము అంటే క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏంటి, వాటి ఫార్ములా ఏంటి అసలు? ఇక్కడ చూడండి, క్వార్టైల్ డీవియేషన్ అంటే Q3 మైనస్ Q1/2. అంటే Q1 అంటే ఫస్ట్ క్వార్టైల్ ప్రథమ చతుర్థకం, నెక్స్ట్ Q3 థర్డ్ క్వార్టైల్ తృతీయ చతుర్థకం. అంటే మొదట ప్రథమ మరియు తృతీయ చతుర్థకాల మధ్య తేడా యొక్క సగంనే క్వార్టైల్ డీవియేషన్ అంటారు. అంటే Q3 మైనస్ Q1/2. Q3 మైనస్ Q1/2 ఇది ఫార్ములా అండి. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్లలో ఏంటి కరెక్ట్ ఆన్సర్? థర్డ్ వన్ ప్రథమ అంటే ఫస్ట్ Q1, ప్రథమ ఏంటి Q1, తృతీయ చతుర్థాంశాలకు అంటే తృతీయ అంటే 3 గల భేదాలలో సగం చతుర్థాంశ విచలనము అంటే బై 2 సగం అన్నారు కదా. సో ఇదేంటి Q3 మైనస్ Q1/2 ఇది QD ఫార్ములా. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్స్ రిలేటెడ్ టు ద పర్సన్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. ఆప్షన్ ఏ బామ్రిత్ అండ్ బ్లాక్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చైల్డ్ రేరింగ్. ఆప్షన్ బి వోలిన్ రిలే, మదర్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ మెటర్నిటీ. ఆప్షన్ 3 రోడ్కే, ఫంక్షన్ ఆఫ్ హోమ్.
వ్యక్తులు వారు పనిచేసిన రంగమునకు సంబంధించి సరైన జతలను గుర్తించుము. ఆప్షన్ ఏ బాంబ్రీత్ అండ్ బ్లాక్, పిల్లల పెంపకంలో వివిధ శైలులు. ఆప్షన్ బి ఓలిన్ రిలే, మాతృత్వం పట్ల తల్లి యొక్క వైఖరి. ఆప్షన్ సి రోడ్ కే, ఇంటి యొక్క విధులు. ఇక్కడ చూద్దామండి ముందు వాటి గురించి. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ 3 ఆప్షన్స్లలో ఏవి సరైనవి అని అడుగుతున్నాడండి. ఏవి సరైనవో ఇప్పుడు చూద్దాము. బాంబ్రీత్ అండ్ బ్లాక్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ చైల్డ్ రేరింగ్ అంటే పిల్లల పెంపకంలో వివిధ శైలులు గురించి వివరించింది ఈ బాంబ్రీత్ అండ్ బ్లాక్. ఈ పిల్లల పెంపకం అనేది 3 స్టైళ్ళల్లో చెప్తున్నారండి. ఫస్ట్ వన్ అథారిటేరియన్, కఠిన నియమాలు. ఆప్షన్ 3 పర్మిసివ్, ఎక్కువ స్వేచ్ఛ. ఈ 3 స్టైల్స్లో బాంబ్రీత్ అండ్ బ్లాక్ పిల్లల యొక్క పెంపకం గురించి వివిధ శైలుల గురించి వివరించారండి. సో ఇక్కడ బాంబ్రీత్ అండ్ బ్లాక్ ఇది కరెక్టే కదండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఓలిన్ రిలే, మాతృత్వం పట్ల తల్లి యొక్క వైఖరి, మదర్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ మెటర్నిటీ. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ బి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ బి అంటే ఈ రోడ్ కే అనేది ఇంటి యొక్క విధులు అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఓన్లీ బాంబ్రీత్ మరియు బ్లాక్ పిల్లల పెంపకంలో వివిధ శైలులు, ఓలిన్ రిలే మాతృత్వం పట్ల తల్లి యొక్క వైఖరి, ఇవి ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ అండి. ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Kohlberg's theory mainly explains this aspect. Option 1 a theory of emotional control. Option 2 a theory that measures intelligence. Option 3 a theory that explains social learning. Option 4 a theory that explains moral reasoning in development. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశాన్ని వివరిస్తుంది. ఆప్షన్ 1 ఉద్వేగ నియంత్రణ సిద్ధాంతం. ఆప్షన్ 2 ప్రజ్ఞను మాపనం చేసే సిద్ధాంతం. ఆప్షన్ 3 సాంఘిక అభ్యసనం గురించి వివరించే సిద్ధాంతం. ఆప్షన్ 4 అభివృద్ధిలో నైతిక వివేచన వివరించే సిద్ధాంతం. ఇక్కడ చూడండి కోల్బర్గ్ సిద్ధాంతం అనేది ఇది చాలా పెద్ద టాపిక్ అండి. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు నోట్స్ ఇచ్చాను, నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం వల్ల ఈ క్వశ్చన్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతూ ఉంటారండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. కోల్బర్గ్ సిద్ధాంతం గురించి చెప్పుకుందాము. ఇది ప్రధానంగా నైతిక అభివృద్ధి అంటే మోరల్ డెవలప్మెంట్ గురించి చెబుతుంది. అంటే పిల్లలు సరైనది తప్పు గురించి ఎలా ఆలోచించడం నేర్చుకుంటారో వివరించే సిద్ధాంతం. అంటే ఇది తప్పు ఇది సరైనది అని ఆలోచించడం నేర్చుకుంటారో వివరించే సిద్ధాంతమే ఈ కోల్బర్గ్ సిద్ధాంతం. ఇప్పుడు ఈ కోల్బర్గ్ తన సిద్ధాంతంలో 3 స్థాయిలను 6 దశలను వివరించడం జరిగింది. అంటే 3 స్థాయిలలో ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఉంటాయి. అంటే మొత్తం 6 దశలుగా వివరించారు. ఇక్కడ ఫస్ట్ చూడండి కోల్బర్గ్ నైతిక స్థాయిలు, దశలు, వివరణ. ఫస్ట్ పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి. ఈ స్థాయి అనేది 4 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇందులో 2 దశలని చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ 1వ దశ ఏంటి? శిక్షను తప్పించుకునే నీతి అంటే శిక్ష విధేయత లభించే బహుమతులు. ఇక్కడ మీకు నేను అంత క్లియర్గా చెప్పలేకపోవచ్చండి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఓన్లీ ఇదొక్క క్వశ్చన్ కోసమే ఇంత టైం స్పెండ్ చేయడం వల్ల చాలా టైం టేకింగ్. సో నేను ఓన్లీ కోల్బర్గ్ నైతిక స్థాయిల గురించి ఒక వీడియో చేస్తానండి తప్పకుండా. ఇప్పుడు జస్ట్ ఇక్కడ చదువుతాను, మీరు నోట్ చేసుకోండి. ఓకేనా అండి? శిక్షను తప్పించుకునే నీతి, శిక్ష విధేయత, లభించే బహుమతులు. నెక్స్ట్ 2వ దశ లాభాల దృష్ట్యా నీతి, సహజ సంతోష అనుకరణ, అవసరాలు తీర్చుకునే నీతి. ఇది ఫస్ట్ స్థాయిలో 2 దశలు. నెక్స్ట్ సెకండ్ది సాంప్రదాయక నైతిక స్థాయి. ఇందులో 2 దశలు ఉంటాయి. 3వ దశ, 4వ దశ. 3వ దశ ఏంటి? ఇతరులు అంగీకరించిన ఆర్ తిరస్కరించిన అంశాల ఆధార నీతి, మంచి బాలుడు ఆర్ మంచి బాలిక అనిపించుకునే నీతి 3వ దశ. నెక్స్ట్ 4వ దశ సహజ నియమాలను తూచా తప్పకుండా పాటించే నీతి, అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఇది. నెక్స్ట్ థర్డ్ వన్
ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి ఇది 14 ఇయర్స్ నుంచి వయోజన దశ వరకు ఉంటుందండి. ఇందులో ఐదవ దశ వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు, హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్ట నీతి, సహజ ఒడంబడిక నీతి. నెక్స్ట్ ఆరవ దశ ఆత్మసాక్షిగా అంతర్గతంగా రూపుదిద్దుకున్న అంశాల ఆధారంగా ఏర్పడిన నీతి, విశ్వజననీయ నైతిక సూత్రాలు. దీనికి ఒక కోడ్ ఉందండి. ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఇస్తున్నాను చూడండి. కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా ఇన్ ఉత్తరప్రదేశ్. అంటే ఇప్పుడు కుంభమేళా ఎక్కడ జరిగిందండి? ఉత్తరప్రదేశ్లో కదా కుంభమేళా ఉన్నది. ఈ కుంభమేళా అంటే కోల్బర్గ్, పూసలు అంటే పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి. నెక్స్ట్ మోనాలిసా లాస్ట్లో సా వస్తుంది కదా, సాంప్రదాయక నైతిక స్థాయి ఇన్ ఉత్తరప్రదేశ్. అంటే ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి. ఓకేనండి, ఇవి ఆర్డర్లో గుర్తు పెట్టుకోవడానికి ఈ కోడ్ అండి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటో తెలుసుకుందాము. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ప్రధానంగా ఈ అంశాన్ని వివరిస్తుంది. ఇక్కడ మనకున్న ఆప్షన్స్లలో ఇక్కడ చూడండి 6th వన్ విశ్వజనీన నైతిక సూత్రాలు. ఓకేనా అండి, విశ్వజనీన నైతిక సూత్రాలు అంటే అభివృద్ధిలో నైతిక వివేచనను వివరించే సిద్ధాంతం. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశాన్ని వివరిస్తుంది అంటే ఆప్షన్ 4 అభివృద్ధిలో నైతిక వివేచనను వివరించే సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రిటినిజం ఈజ్ ఏ కండిషన్ రిలేటెడ్ టు ఆప్షన్ 1 ఓవర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ఆప్షన్ 2 అండర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ఆప్షన్ 3 ఓవర్ యాక్టివిటీ ఆఫ్ అడ్రెనల్ గ్లాండ్, ఆప్షన్ 4 ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్. క్రిటినిజం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 థైరాయిడ్ గ్రంథి యొక్క అధిక క్రియాశీలత, ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ క్రియాశీలత, ఆప్షన్ 3 అడ్రెనల్ గ్రంథి యొక్క అధిక క్రియాశీలత, ఆప్షన్ 4 ఇన్సులిన్ లోపం వల్ల. అసలు ఈ క్రిటినిజం అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. క్రిటినిజం అనేది థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయడం అంటే అండర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ వల్ల వచ్చే వ్యాధి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో థైరాయిడ్ హార్మోన్ సరిపడా ఉత్పత్తి కాకపోతే ఈ సమస్య కనిపిస్తుంది. అర్థమైంది కదండి. క్రిటినిజం అనేది థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి. చిన్న పిల్లల్లో ఈ హార్మోన్ సరిపడా అంటే కావాల్సినంత ఉత్పత్తి కాకపోతే ఈ క్రిటినిజం అనే సమస్య వస్తుందండి. ఎందుకు వస్తుంది? థైరాక్సిన్ అనే హార్మోన్ తక్కువగా ఉత్పత్తి కావటం వలన, నెక్స్ట్ గర్భధారణ సమయంలో లేదా పుట్టిన తర్వాత అయోడిన్ లోపం వలన, నెక్స్ట్ జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే శారీరక ఎదుగుదల మందగించడం, మానసిక అభివృద్ధి తగ్గటం, ముఖం ఉబ్బినట్లు కనిపించడం, అలసట, నిద్ర ఎక్కువ ఉండటం. అంటే ఇవన్నీ థైరాయిడ్ లోపం వల్ల కనిపించే లక్షణాలండి. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? క్రిటినిజం దీనికి సంబంధించినది. దేనికి సంబంధించినది? థైరాయిడ్ గ్రంథి యొక్క అధిక క్రియాశీలత, థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ క్రియాశీలత, అడ్రినల్ గ్రంథి యొక్క అధిక క్రియాశీలత, ఇన్సులిన్ యొక్క లోపం. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ క్రియాశీలత. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చెప్పాం కదండి మనము, క్రిటినిజం అనేది థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయడం వలన అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ క్రియాశీలత వలన మనకు క్రిటినిజం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాన్సన్ట్రేషన్. ఆప్షన్ 1 మెమొరైజేషన్, ఆప్షన్ 2 క్వశ్చనింగ్, ఆప్షన్ 3 రీడింగ్, ఆప్షన్ 4 సెన్సరీ మ్యానిపులేషన్. భావన ఏర్పాటులో అంతర్భాగం కానిది. ఆప్షన్ 1 కంఠస్థం చేయుట, ఆప్షన్ 2 ప్రశ్నించుట, ఆప్షన్ 3 చదువుట, ఆప్షన్ 4 ఇంద్రియాల తారుమారు. ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుందామండి. కాన్సెప్ట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే విద్యార్థి అనుభవం, ఆలోచన, పరిశీలన ద్వారా
భావాన్ని అర్థం చేసుకోవటం. ఇక్కడ మనకేమిచ్చాడు? భావన ఏర్పాటులో అంతర్భాగం కానిది అన్నాడు. ఫస్ట్ భావన ఏర్పాటులో అంతర్భాగం ఏంటేంటో చూద్దామండి. ప్రశ్నించడం, క్వెషనింగ్ అంటే లోతైన ఆలోచనకు సహాయం చేస్తుంది. నెక్స్ట్ చదవటం, రీడింగ్ సమాచారం, ఉదాహరణలు ఇస్తుంది. థర్డ్ వన్ ఇంద్రియ అనుభవం, చూసి చేసి నేర్చుకోవడం వల్ల భావం స్పష్టమవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కంఠస్థ, మెమరైజేషన్ అర్థం కాకుండా కేవలం గుర్తుపెట్టుకోవడం మాత్రమే. ఇది కాన్సెప్ట్ ఫార్మేషన్లో భాగం కాదు. సో ఆన్సర్ ఈజ్ కంఠస్థం. అంటే ఇప్పుడు మనకిచ్చిన ఆప్షన్స్లలో ప్రశ్నించుట, చదువుట, ఇంద్రియాల తారుమారు అనేవి ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కదండి. ఈ 3 పాయింట్స్ కాన్సెప్ట్ ఫార్మేషన్లోని భావాలు. కానీ ఈ కంఠస్థం చేయుట అనేది కాన్సెప్ట్ ఫార్మేషన్లో అంతర్భాగం కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్ డిఫైన్డ్ బై స్టీఫెన్ ఎం కోరే, స్టీఫెన్ కెమ్మిస్, అట్కిన్సన్, ఎంబి బూచ్. నిత్య జీవితంలో సమస్యల గురించిన అన్వేషణయే చర్యాత్మక పరిశోధన అని నిర్వహించిన వారు. ఆప్షన్ 1 స్టీఫెన్ ఎం కోరే, ఆప్షన్ 2 స్టీఫెన్ కెమ్మిస్, ఆప్షన్ 3 అట్కిన్సన్ తదితరులు, ఆప్షన్ 4 ఎంబి బూచ్. ఎవరండి? నిత్య జీవితంలో సమస్యల గురించిన అన్వేషణ చర్యాత్మక పరిశోధన అని నిర్వచించిన వారు. ఫస్ట్ యాక్షన్ రీసెర్చ్ అంటే మనం పనిచేసే సమయంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను గమనించటం, వాటి కారణాలు తెలుసుకోవటం, కొత్త విధానం ప్రయత్నించి సమస్యను పరిష్కరించడం. సో నిత్య జీవితంలో సమస్యల గురించిన అన్వేషణయే చర్యాత్మక పరిశోధన అని చెప్పిన వారు స్టీఫెన్ ఎం కోరే. స్టీఫెన్ ఎం కోరే. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు గ్లాసర్ ఫీల్డ్, లెర్నింగ్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆప్షన్ 1 రిప్లికేషన్ ఆఫ్ అబ్జెక్టివ్, ఆప్షన్ 2 సెల్ఫ్ రెగ్యులేషన్, ఆప్షన్ 3 కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్, ఆప్షన్ 4 అబ్జార్ప్షన్. గ్లాసర్ ఫీల్డ్ ప్రకారం అభ్యసనలో లేనిది ఆప్షన్ 1 లక్ష్యాల పునరావృతం, ఆప్షన్ సి స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 భావ నిర్మాణం, ఆప్షన్ 4 శోషణం. ఏంటండి ఆన్సర్? ఫస్ట్ అభ్యసనం. గ్లాసర్ ఫీల్డ్ ప్రకారం అభ్యసనం అంటే విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకోవటం. ఇక్కడ స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే విద్యార్థి తన అభ్యసనాన్ని తానే నియంత్రించుకోవడం. ఇది లెర్నింగ్లో ఒక భాగమేనండి. స్వీయ నియంత్రణ అనేది సెల్ఫ్ రెగ్యులేషన్. నెక్స్ట్ భావ నిర్మాణం, కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్, కొత్త భావాలను నిర్మించుకోవడం కూడా ఒక అభ్యసనంలో భాగమే. నెక్స్ట్ శోషణం, అబ్జర్ప్షన్, జ్ఞానాన్ని అర్థం చేసుకొని గ్రహించడం కూడా లెర్నింగ్లో ఒక భాగమే. లక్ష్యాల పునరావృతం, రిప్లికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్, ఇది అభ్యసనం కాదు అని గ్లాసర్ ఫీల్డ్ చెప్పాడు. అంటే కేవలం విషయాన్ని నకలు చేయడం అంటే కాపీ చేయడం లెర్నింగ్ కాదు అని చెప్పారు. సో ఆప్షన్ 1 లక్ష్యాల పునరావృతం అనేది అభ్యసనంలో లేనిది. ఈ 3 పాయింట్స్ అభ్యసనంలో ఉన్న పాయింట్స్ అండి. స్వీయ నియంత్రణ, భావ నిర్మాణం అండ్ శోషణ. ఓకేనా అండి? ఇంతటితో సైకాలజీ 30 బిట్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.